హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామా వంటకాలు. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ కర్రీ, కోడిగుడ్ల పులుసు. కొత్తగా నేర్చుకునేవారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. రైస్లో కానీ బిర్యానీలో కానీ సైడ్ డిష్గా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మైల్డ్ స్పైసెస్తో ఈ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. ముందుగా ఉడికించిన ఎగ్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఎగ్ని ఫ్రై చేసుకొని తీసుకోండి. చూడండి, ఎగ్ మనకి ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇందులోనే 1 కప్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. క్వాంటిటీలో 2 పెద్ద ఉల్లిపాయలని తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోండి. క్వాంటిటీలో మీడియం సైజ్ 1 టమాటోని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు బాగా మగ్గేంత వరకు 2 నిమిషాల పాటు కుక్ చేయండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మగ్గిన తర్వాత ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1½ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి తగినంత ఉప్పుని వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1 కప్ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. క్వాంటిటీలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ వేసుకొని జ్యూస్లా చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేయండి. చూడండి, పులుసు అనేది మనకి బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు గ్రేవీని దగ్గర పడనివ్వండి. చూడండి, మనకి ఆయిల్ అనేది పైకి తేలింది కదా. అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. రైస్లో కానీ బిర్యానీతో కానీ చాలా మైల్డ్ స్పైసెస్తో ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు అందించండి. మరిన్ని వంటకాలతో మళ్ళీ